నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన ధీశాలి మహాత్మా గాంధీ అని కొనియాడిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు. బీజేపీ ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందజేసిన గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు. పేదల ఉజ్వల భవిష్యత్తుకు భాజపా ప్రోత్సాహం ఎంపీ జీవీఎల్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఆర్టీఓ ఆఫీస్ అలాగే మైదుకూరులో జాతీయ రహదారి మైదుకూరు ర్యాలీ నిర్వహించారు. వి శేఖర్రావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాల గురించి, రోడ్డు నిబంధనలకు ఈ సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు అలాగే ప్రజల ఒక అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా 35వ జాతీయ భద్రతా నియమావళి మహోత్సవాలు, నియమాలు, భద్రతలు, రూల్స్ ప్రజలకు తెలిసేటట్టుగా ఒకరోజు ఒక ప్రోగ్రాం నిర్వహించమని ఆదేశించారు. అందులో భాగంగా ప్రతిరోజు ఆటో డ్రైవర్స్, స్కూల్ బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్ వీరందరికీ రోడ్డు భద్రతా నియమావళి రూల్స్ ప్రమాదం నుంచి బయటపడే విధానం అవగాహన తెలియజేస్తున్నాం. అలాగే కాలేజెస్, స్కూల్స్లో రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లా రిపోర్టర్లు 3RR న్యూస్ ఛానల్ నా పేరు విఎస్రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బద్వేల్. 35వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మైదుకూరులోని వాక్థాన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ వాక్థాన్లో వివిధ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రత అనేది ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి వ్యక్తి కూడా రహదారి భద్రతలో బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా రహదారిని ఉపయోగించకుండా జీవన గమనం లేదు. సో వాహనదారులందరూ తప్పనిసరిగా వాహనం నడిపేటప్పుడు, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా కారు అదేవిధంగా 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ అనేది వాహనదారుడు, వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనకతో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పొరపాటున కింద పడి తింటే కనుక హెడ్ ఇంజరీ అవడం వల్ల ప్రమాదాలలో ఎక్కువ మంది మరణించడం జరుగుతుంది. సో దయచేసి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, డ్రైవర్తో పాటు సహ ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా రహదారిని ఉపయోగించేటప్పుడు కీప్ లెఫ్ట్ అనే నియమాన్ని పాటించాలి.
భద్రతా నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, పాటించాలి, ఆచరించాలి, అందరికీ తెలియపరచాలి, అందరూ బాగుండాలి అనేది ప్రధాన ఉద్దేశం. రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా వాటిని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో రహదారి భద్రత వారోత్సవాలల్లో మాసోత్సవాలుగా దాన్ని మార్చడం జరిగింది. సో ప్రతి పౌరుడు ఈ విషయాన్ని తెలుసుకుని ఆచరించి రహదారుల మీద క్షేమంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా ప్రొద్దుటూరులో ఆకృతి షాపింగ్ మాల్లో ప్రమాదవశాత్తు ఏసీ కరెంట్ షార్టేజ్ రావడంతో మంటలు చెలరేగాయి. అలాగే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యలో వైఎంఆర్ కాలనీ స్వగృహంలో అట్టహాసంగా జరిగాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో 200కు పైగా కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్భంగా ఎంత గొప్ప మహత్కార్యం ఏర్పాటు చేసిన కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పది. నా పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన 50 కిలోల కేకు మరియు గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రవీణ్ కుమార్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేశారు. చేరేందుకు నిరీక్షిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి వారి దౌర్జన్యంతో బెదిరించి మోకాలడ్డు పెడుతున్న ఎల్లాయిపల్లి ఎంపీటీసీ చలమాల పద్మావతమ్మ కుమారుడు గంగాధర్, ఇతనికి సపోర్ట్ చేస్తున్న నాయకులు, అధికారులంటూ వదంతులు, పోయేకాలం దాపరించే ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నాడంటూ జోరుగా ప్రచారాలు చేసేది ఏమీ లేక సహాయం కోసం నిరీక్షిస్తూ ఒంటరై కూర్చున్న ధర్మకర్త రాజన్న. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట గ్రామ సమీపాన ఉన్నటువంటి ఎల్లాయిపల్లె హరిజనవాడకు సంబంధించిన
పీలి పుల్లయ్య కుమారుడు రాజన్నకు ఇలవేలుపు అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్ప సిద్ధులే తన సంపాదనతో అధిక మొత్తాన్ని కూడగట్టుకొని ఆలయాన్ని ప్రారంభించి గోపురాలు నెరవేర్చే ఎప్పటికీ చాలా వరకు ఉన్న మొత్తం డబ్బులు అయిపోవడంతో మరీ కొంత మొత్తాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆర్జించి సమయాన్ని కోరి ఎల్లాయిపల్లె హర్జనవాడకు సంబంధించిన పీలే పుల్లయ్య కుమారుడు రాజన్నకు ఎలయలుపు అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్ప సిద్ధులై తన సంపాదనతో అధిక మొత్తాన్ని కూడగట్టుకొని ఆలయాన్ని ప్రారంభించి గోపురాలు నెరవేర్చే ఎప్పటికీ చాలా వరకు ఉన్న మొత్తం డబ్బులు అయిపోవడంతో మరీ కొంత మొత్తాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆర్జించి సహాయాన్ని కోరి ఆలయ గోపురాలతో కూడా పూర్తి చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాజన్నకు స్థానిక గ్రామంలో కొంతమంది వల్ల ఎనలేని కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారని, అయితే రాజన్న కుటుంబీకులు అందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత భక్తులు. వీరి కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారేనని కూడా తెలుస్తుంది. రాజన్న మాత్రం పట్టిన పట్టు వదలలేదు. స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కోసం మోకాళ్ళడ్డు పెడుతున్న వారిని ఎన్ని మార్లు వేడుకున్నా కనికరించలేదని, ఆయన కలవని నాయకులు లేరు, అధికారులు లేరని, వీరిలో ఎవరు సహకరించపోగా జిల్లా కలెక్టర్ మాత్రం ఉచిత కరెంటు ఏర్పాటు చేశారని, అదే ఎల్లాయిపల్లికి సంబంధించి ఎంపీటీసీ చలమాల పద్మావతమ్మ కుమారుడు గంగాధర్ తన అనుచరులతో దౌర్జన్యం చేసి గుడికి తాళాలు వేసి స్వామివారి విగ్రహ ప్రతిష్టను ఆపుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణానికి 50 నుంచి 60 లక్షల వరకు ఖర్చయిందని, ఇందులో బయట నుంచి ₹1,00,000 వరకు వసూలైతే ఎల్లాయిపల్లి గ్రామ హరిజనవాడు ఆ గ్రామ ప్రజలు కలిపి ₹13 లక్షల వరకు ఇచ్చారని రాజన్న తెలిపాడు. అయితే తన ఇలవేలుపు అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తన చేతుల మీదుగా నిర్వహించిన తదుపరి అన్ని దైవ కార్యాలు గ్రామస్తులు ఎవరు చేసుకున్నా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తెలిపాడు. గుడి నిర్మాణానికి పూనుకుంది రాజన్నేనని, ఈ గుడి నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులు సమకూర్చి గుడి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా రాజన్నేనని, రాజన్నే స్వయంగా సంపాదించుకున్న నిధులతో పాటు ఎక్కడెక్కడో తిరిగి మరికొన్ని నిధులను సమకూర్చుకొని గుడి నిర్మాణానికి పునాది వేసి గుడిని నిర్మించి గోపురాలు పూర్తి చేసినప్పటికీ కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తనకి పేరు వస్తుందనే దురుద్దేశం మనసులో పెట్టుకొని లేనిపోని ఆటంకాలను ఏర్పరిచే మహాపాపం మూట కట్టుకుంటున్నారని, చుట్టుపక్కల కొంతమంది స్థానికుల నుంచి బలమైన వదంతులు కూడా వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ విషయంలో రాజకీయం చేయకుండా అందరూ కలిసికట్టుగా రాజన్నకు సహకరించి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠకు చేయూతనివ్వాలని, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ విషయంలో అడ్డుకుంటున్న వారిని, వారికి సహకరిస్తున్న ఎంతటి వారినైనా కూడా దేవుడు వదిలిపెట్టడని అనుకుంటున్నారు. భారీ సంఖ్యలో స్థానికులు ఈ గుడి నిర్మాణ విషయమే కాక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠకు కలిగినటువంటి ఆటంకాలు ఏవో రాజన్న ద్వారా తెలుసుకుందాం. ఈ గుడి అన్ని విధాల నిరాటకంగా అభివృద్ధి చెంది స్వామివారి ఆశీస్సులు స్థానికులతో పాటు ప్రజలందరికీ ఉండేలా కోరుకుంటూ ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః.
చేయాలని ఒక దారుణమైన పని చేసిందండి మా కథలు. కిష్టంపల్లి అల్లుడు వెంకట సుబ్బయ్య అని ఆయన దోపిడీ దోపిడీ దోపిడీ. ఓబులావారిపల్లి కస్తూరిబా స్కూల్లో సరుకులు మొత్తం దోచుకొని మోసుకెళ్తున్న కింది స్థాయి ఉద్యోగస్తులు భాగం పట్టుకునేందుకు తాళాలు అందించి దోచిపెడుతున్న హై స్కూల్ ఇన్ఛార్జ్ సరైన తిండి లేక పస్తులుంటున్న విద్యార్థులంటూ జోరుగా ప్రచారాలు. దోచుకెళ్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మన 3RR న్యూస్ బృందం ప్రశంసల జల్లు కురిపిస్తున్న స్థానికులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల యందు దాదాపు 500-600 మంది పిల్లల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ హై స్కూల్ నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు విద్యార్థుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నటువంటి సరుకులన్నీ వారి వారి స్వగృహాలకు దోపిడీ చేసుకుని తీసుకువెళ్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం కావడంతో మన 3RR న్యూస్ బృందం వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు రంగంలోకి దిగి 15-20 రోజుల నుంచి గస్తీ నిర్వహించడంతో ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఆ గస్తీలో మన మీడియాకు అందిన ఆధారాలు లెక్క పెట్టడం కూడా కష్టతరమైననే చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం పాలు ప్యాకెట్ల దగ్గర నుంచి మధ్యాహ్నం పెరుగు, పప్పు, ధాన్యాలు, పిల్లలకు వండి పెట్టే పౌష్టికాహారాలకు సంబంధించిన గుడ్లు, చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 ఏమిటి అన్ని రకాల సరుకులతో పట్టుబడ్డారు. కస్తూరిబా గాంధీ బాలికల హై స్కూల్లో పనిచేస్తూ 20,000 వరకు జీతం తీసుకుంటున్న దోపిడీదారులైన కింది స్థాయి ఉద్యోగస్తులు మన 3RR న్యూస్ బృందం అక్కడి నుంచి తరలిపోతున్నటువంటి సరుకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వివరాలను ఆరా తీయగా 6-7 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుందని, వారిని అడిగే నాదుడే లేకపోతున్నాడని స్థానికులు చెప్పడం ఒక ముఖ్య విషయం. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి మరో సహా ఉద్యోగస్తురాలు ఇవన్నీ తప్పని అడగడంతో ఆమెపై దాడికి ప్రయత్నించారనే గోప్య వార్త బయటపడడం మరో ముఖ్య విశేషమని చెప్పవచ్చు. చదువుకునే బిడ్డలకు ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సరుకులను మీరు తరలించడం మంచిది కాదని వాదులాటకు దిగిన అదే కస్తూరిబా గాంధీ బాలికల హై స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి మరో ఉద్యోగస్తురాలపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె చేసేది ఏమీ లేక మౌనం పాటించడమే దినచర్యగా అయిపోయిందని మన మీడియాకే చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేగాక ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు అన్ని సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టి టెండర్లు వేసి నియమ నిబంధనలతో కాంట్రాక్టులను ఏర్పరిస్తే వారు పిల్లలకు సప్లై చేసేటటువంటి సరుకులు మార్కెట్లో చెడిపోయి బయట ప్రదేశంలో పడవేసేటటువంటి సరుకులకు ఏమాత్రం ఎక్కువ కాకుండా ఉన్న టమోటాలు, వంకాయలు, బీట్రూట్ మరో కొన్ని రకాల సరుకులు మన మీడియా కంటపడటం, ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు పెడతామా అని అడిగితే లేదని చెప్పడం ఆశ్చర్యకరమైనదని చెప్పవచ్చు. ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు పెడతామా అని అడిగితే లేదని చెప్పడం ఆశ్చర్యకరం అనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ హై స్కూల్ నందు ఎలాంటి సరుకును సప్లై చేస్తున్న కాంట్రాక్టరే అన్ని స్కూల్కు అదే విధంగా సప్లై చేస్తుంటాడా? అవుననే ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. భారీ సంఖ్యలో స్థానికులు ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి సరుకులన్నీ ఎలా తరలిపోతున్నాయి, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, అసలు తరలిస్తుంది ఎవరు, వచ్చిన సరుకులతో స్వచ్ఛమైన ఆహారం తయారు చేసే విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టి ప్రశాంతంగా చదివించుకోవాల్సిన ఉపాధ్యాయుల ఈ అఘాయిత్యానికి ఒడికడుతున్నారా? సరుకులు తరలిపోయేందుకు ఎవరెవరు సహకరిస్తున్నారు? అసలు సరుకులు భద్రపరిచే గది యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? వారిని కాదని ఉన్న సరుకులన్నీ ఎందుకు బయటికి తరలిపోతున్నాయో, ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వారు ఎవరెవరో ఆరా తీసి బయట పెట్టే పనిలో పడింది మన 3RR న్యూస్ బృందం. మరిన్ని ఆధారాలతో కూడిన విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓపెన్ చేయమ్మా, క్యాన్ ఓపెన్ చేయి, క్యాన్ ది సీల్ ఓపెన్ చేయి. ఏంది అది? పెనాయిలా? స్కూల్లో తీసుకొని వస్తాను మా స్కూల్ దగ్గర పద. నువ్వు ఇక్కడే అక్కడే పని చేస్తావమ్మా? నువ్వమ్మా, నీ పేరేం పేరుమా? ఫాతిమా. ఆమె ఎందుకు ఇక్కడ అన్నీ తెచ్చుకోవస్తుందమ్మా? సార్ నాకు తెలియదు, ఫోన్ ఇమ్మంటే వచ్చినా సార్, నాకు తెలియదు. సరేలేమ్మా.
పెట్టు పిలుచు మీ మేడం ఇన్ఛార్జ్ని పిలుచు మీ మేడం పిలిపించు మీ మేడం. స్వామి డస్ట్బిన్లో పడేసేదానికి అధ్వానంగా ఉన్నాయి ఈ టమాటాలు. ఈ కరెక్టేనమ్మా? ఈ బీట్రూట్ కరెక్టేనా? మేము చేయలేదు సార్ వంట ఇంతవరకు బీట్రూట్ చేయలేదు, అయినా వేసిపోయినా టెండర్ అయినా. ఇప్పుడు లోయెస్ట్ కాస్ట్ టమాటాలు అంటే వీటిని టమాటాలు అంటారా తల్లి? మీరు చెప్పండి, ఈ పిల్లలకు పెట్టేది. సార్ మేము ఎన్నోసార్లు టెండర్ అయినా చెప్తానే ఉన్నాం, ఒక అకౌంటెంట్ సార్ కాదనట్లేదు. బీట్రూట్ కూడా ఇంతవరకు ఆయన వేసిందే కానీ బాగలేదని ఇంతవరకు చేయించలేదు సార్. కావాలి మీరు పిల్లల్ని కూడా అడగండి సార్. మేడం చూడండి మేడం ఒకసారి చేసి పెట్టండి అని చెప్పండి. ఇంత కుళ్ళు వాసన వస్తుంది కదా తల్లి, ఎలా ఉండారు తల్లి? హాస్టల్ అయినా కదమ్మా, బిడ్డలు కదమ్మా. ఈ అన్నం ఎప్పటి నుంచో బకెట్లుగా మొరగబెట్టున్నారు కదా బంగారు తల్లి, ఏందమ్మా? పైపులో నీళ్లు కూడా పోవట్లేదు కదమ్మా. కాదమ్మా, కనీసం ఒక 20 టమాటాలు ఉంటాయి, 1/4 కేజీ కూడా ఉండేటట్లేవు కదమ్మా. సార్ పక్కన పడేసే క్వాలిటీ మయ్యా. తుప్పు పట్టిపోయింది తెల్లగడ్డలు కానీ తల్లి. ఈ ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలకు కదమ్మా ఇబ్బంది అయ్యే తల్లి. మన ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటామా తల్లి? మన ఇంట్లో ఈ ఫుడ్ మన పిల్లలకు పెడతామా? చెప్పండి అమ్మా, మనస్ఫూర్తిగా చెప్పండి. గుండెల మీద చెయ్యి వేసుకొని మన పిల్లలకి ఈ ఫుడ్ పెడతామా? అమ్మ అలా కాదు, నేను అడిగే క్వశ్చన్ వేరు, మీరు చెప్పే సమాధానం వేరు తల్లి. మన ఇంటిలో మన బిడ్డలకైతే ఇలాంటి మన ఫుడ్ మనం పెట్టుకుంటామా? అది ధర్మంగా చెప్పావు. 2 దోశ ఇట్లా పట్టుకోమా. వరవడ ఫస్ట్ క్వాలిటీ తల్లి, శనక్కాయ పప్పులు మాత్రమా? ఎక్కడ దొరకవు? శనక్కాయ పప్పులు మాత్రం ఫ్రాంక్గా చెప్పాలంటే బాగా వేస్తా అన్నాడు సార్ మంచిగా. మేము ఇప్పుడు మీడియా వాళ్ళం వచ్చాం కదా, రోజు బాగా వేస్తా ఉన్నాడు, మీడియాలో వచ్చేదానికి బాగా రాలా. అలా లేదు తల్లి, మీరు కరెక్టే లేదు. నిజం చెప్పేది అయితే కందిపప్పు బాగా ఉండదు సార్, ఎప్పుడు అలాంటి కొంచెం అటు ఇటు వస్తాం. మినపప్పు కందిపప్పు ఇట్లా వస్తాం. అదే మా మీడియా వాళ్ళు వచ్చారు కదా, అందుకనే క్వాలిటీ అప్పటికప్పుడు బాగా మాడిపోయింది. లేదులే బంగారు తల్లి. ఫోన్ కూడా చేసి చెప్పింది. కాదమ్మా, పిల్లోళ్ళు ఆడుకునే గోలీ సైజు ఉన్నాయి టమాటాలు తల్లి. కోడూరు మార్కెట్ దగ్గరికి రా, డస్ట్బిన్లో పడేసిన టమాటాలే తప్ప ఇవి బాక్సులోటి కాదు తల్లి. గవర్నమెంట్ డబ్బు ఇస్తుందమ్మా. గవర్నమెంట్కి డబ్బు ఎలా వస్తుంది? ప్రజలు కట్టే ట్యాక్సులతో వస్తున్నది. బిడ్డలను సాకు అని చెప్పి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. ఇంత దారుణంగా ఫుడ్ పెట్టడం కరెక్ట్ అమ్మా? అది తల్లి. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మార్క్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆయన పథకాలే ఒక మార్క్ వైఎస్ షర్మిలారెడ్డి. రోజుకో జోకర్ను తెస్తున్నారు, నాపై నిందలు చేపిస్తున్నారు. సాక్షి సంస్థలో నాకు సగం భాగం ఉంది. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలారెడ్డినే. నాన్న రక్తమే నాలో ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఏం పీక్కుంటారో పీక్కోండి, ఎలా నిందలు వేస్తారో వేయండి. వైఎస్ షర్మిలారెడ్డి, ఏపీసీసీ చీఫ్.
మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగిత ముందే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త శరణమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడు? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డ్ గా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. పోనీ ఆయన కొడుకు చేయాలని తెప్పించండి. మీకు దమ్ముంటే, మీరు నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్టు జోకర్ల చేత, ఎవరి చేత వీలైతే వాడి చేత ఏం కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్లల ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షిలో సాక్షిగా ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మా నాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే మేము మాట్లాడమని చెప్పాము, కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో, ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంతమంది ఇలా దూషిస్తారో మిమ్మల్ని మాకు భయం వేస్తుంది. మీరు జాగ్రత్త తల్లి అని మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగజాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో, ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారు, ఇంత ఘోరంగా వ్యవహరిస్తారు, ఇంత నీచంగా ప్రవర్తిస్తారు. ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నాను. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నాను. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నాను. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే, ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజు ఒక జోకర్ని తీసుకొస్తాడు, ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు, అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతున్నా. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకులో ది ప్రొద్దుటూరు ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అందులో భాగంగా జనవరి 27వ తేదీ శనివారం ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా మన ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో మన అసోసియేషన్ ఆఫీస్ భవనంకు స్థలం కేటాయించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతాపూర్వకంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్కు కేటాయించిన స్థలం పాత ఆర్డీఓ ఆఫీస్ దగ్గర దువ్వూరు బైపాస్ రోడ్డు ప్రొద్దుటూరు. విశిష్ట అతిథులు శ్రీ రాజ్యమూల శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు పాతకోటి బంగారు మున్రెడ్డి, మండల అధ్యక్షుడు శేఖర్, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ది ప్రొద్దుటూరు ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే శేఖర్ మనల అధ్యక్షుడు 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రెసిడెంట్ కె దస్తగిరి ఈ సభకు అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
గత 8 సంవత్సరాలుగా మీ యొక్క పండగ వాతావరణంలోకి నన్ను క్రమం తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా మారుతి నేను హాజరైతానే ఉన్నాం. మారుతి మీకు గౌరవ అధ్యక్షుడు. నన్ను ప్రసారి ప్రేమతో మీరు పిలుస్తూనే ఉన్నారు, నేను వస్తూనే ఉన్నా. నా నుంచి ఏ ప్రయోజనాన్ని, ఏ లబ్ధిని, ఏ స్వార్థాన్ని ఆశించకుండా నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను ఎప్పుడు నాతో మీరు ఏ ప్రయోజనాన్ని పొందలే. కానీ మీరే నాకు 10 సంవత్సరాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. అది ఎన్నికలప్పుడు మీ ఓటు కావచ్చు, నా నాయకత్వానికి మీ మద్దతు కావచ్చు, ఓ సోదరునిగా మీ ప్రేమ కావచ్చు. ప్రతి సందర్భంలోనూ మీరు నాకు ఉపయోగపడతా ఉన్నారు, నన్ను బలపరుస్తూ ఉన్నారు. అందువలన నన్ను ప్రేమించే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ కార్మికులకు సోదరునిగా భావించి మీ ప్రేమను అందించే ప్రతి తమ్మునికి మీ సోదరుడు రాచమల్లు కృతజ్ఞతలతో శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విజయ్ కుమార్ థియేటర్ దగ్గర పాణ్యం ఎర్రమరెడ్డి బోర్డుకు పైన మీ ఆఫీస్ అసోసియేషన్ అక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను ఒక 3 సెంట్ల స్థలాన్ని అడిగినారు. మా కార్యాలయం కోసం మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ నిర్మించుకునేదానికి ఒక 3 సెంట్ల స్థలాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు నేను మీరు అడిగింది ఏమన్నా అంతేనా? రైట్, నేను 3 సెంట్ల స్థలాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 20 లక్షలు విలువ చేసే 4 సెంట్ల స్థలాన్ని, పట్టా స్థలాన్ని, డీగేట్ కూడా కాదు, పక్కా రిజిస్టర్డ్, డీగేట్ స్థలం కూడా కాదు, అది రిజిస్టర్డే, కొని మీకు ఇస్తాను. 20 లక్షలు విలువ చేస్తుంది. 4 సెంట్ల స్థలాన్ని ఇచ్చినాం. ఇంకా మీరు ఆ భవనాన్ని కట్టుకునే సందర్భంలో మీరందరూ ముందుకొచ్చి ఇప్పుడు చందాలు కూడా వేసుకున్నారని శేఖర్ చెప్పినాడు, బాలాజీ చెప్పినాడు. మీరందరూ తలా ఇంత డబ్బులు సమకూర్చుకొని నిర్మాణం మొదలు పెట్టండి. ఆ నిర్మాణంలో కూడా ఎక్కడో చోట నేను కొద్దో గొప్ప మీకు ఆర్థికంగా కూడా ఉపయోగపడతాను. భవిష్యత్ కాలంలో కూడా మీ కుటుంబాలకు, మీ కుటుంబంలోని పిల్లలకు, మీ ఆర్థిక విధి విధానాలకు మీ సోదరునిగా నేను ఏ మేరకు ఉపయోగపడాలనో 2024 నుంచి 29 మధ్యకాలంలో మీలాంటి వారికి, ఇలాంటి సంఘాలకు, ఇలాంటి కార్మికులకు, ఇలాంటి పేదవారి కోసం, ఇలాంటి జీవన పోరాటం చేసే నా తమ్ముళ్ళ కోసం చక్కటి ప్రణాళికతోనే ఆర్థికంగా మరింత శక్తివంతమై నా ధనాన్ని మీకు మాత్రమే వెచ్చిస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. భర్త లేడు, అమ్మ ఉంది, 2 ఆడపిల్లలు. ఏడ్చుకుంటూ అర్ధరాత్రి వస్తే 2 గంటలప్పుడు నిద్ర లేపితే సాలులే వాళ్ళు కూడా ఏడ్సద్దులేమ్మా, భయపడద్దు, కొట్టం కాలితే కాలిందిలే. చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు కథ ఉంది కదా, ఏదో కత్తిబాయి డోలు వచ్చా, డోలుబాయి ఇంకోటి వచ్చేటట్టు, కొట్టంబాయి మిద్దె వచ్చింది, మిద్దె పోతే మొగుడు వచ్చినాడు, మళ్ళీ తర్వాత నీకు అన్నీ జరుగుతాయి తల్లి, భయపడాకు అని చెప్పి పంపించి తెల్లవారిపోయి ఆ పాపకు 8 నుంచి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి సత్యనారాయణ వ్రతం చేయించి ఆ ఇంట్లో చేర్పించినాం నేను, నా భార్య. మరి ఇప్పుడు నా డబ్బుకు వారసులు ఎవరన్నా ప్రజలు కాదా? నిన్నలా మొన్న 3 నెలల కిందట ఒక పాప వచ్చింది. నేను దళిత బిడ్డను, మా నాయన కరోనాలో చనిపోయినాడు, మా అమ్మ కూలి పని చేసుకొని బతకాల, నాకు డాక్టర్ చదవాలనే కోరిక ఉంది, నాకు డాక్టర్ సీట్ రష్యాలో వచ్చింది, నేను ఈ నుంచి హైదరాబాద్ పోయేదానికి కూడా నా దగ్గర లెక్కలేదు. ప్రజలకు జోష్యం ఏంది, హాస్యం అంటే వారికి నేను ఏమి సంపాదించినా కూడా ఆ పరమేశ్వరుని సాక్షిగా నేను సంపాదించే డబ్బుకు ఏ 20% 30% మాత్రమే నా భార్య, నా పిల్లలు, కుటుంబ సభ్యులు నా ఆస్తికి, నా డబ్బుకు వారసులు. తక్కిన 70% నేను సంపాదించే ధనాన్ని ఈ ఊరి ప్రజల కోసమే వెచ్చిస్తా కాబట్టి ఈ ఊరి ప్రజలే నా ధనానికి వారసులు అని చెప్పిన. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యము అని చెప్పడానికి నా దగ్గర 1 లక్ష ఆధారాలు ప్రజలకు చూపించిన. అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక, మింగుడు పడక, సాధ్యం కాక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా నా డబ్బు మీరు వారసులు కాకుండా పోతారు? ఉదాహరణకు ఒక పాప ఇల్లు కాలిందని ఒక ఆడపిల్ల ఇట్లా ఈ ఆడపిల్లలాగే వస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.